పల్లెటూరి రైతు. ఒక గ్రామంలో తుని పిచ్చుక ఒక కష్టజీవి అయిన రైతు. ఆమెకున్న కొద్దిపాటి పొలంలో రకరకాల కూరగాయల్ని పండిస్తూ వాటిని అమ్మి తన కూతురు బుజ్జి పిచ్చుకను పోషిస్తుంది. తుని పిచ్చుక ఉదయాన్నే పొలం పనులు చూసుకుని మధ్యాహ్నం కూరగాయల కావడి కట్టి ఊరంతా తిరుగుతూ అమ్ముతుంది. ఉదయం బన్ను చిలుక, అమ్మా, నేను బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తుని ఆంటీ ఈరోజు కావడి మోయడానికి వెళ్తుంది కదా, నేను బుజ్జితో ఉండి సాయం చేస్తాను. చోటు చిలుక తన మనసులో, ఈ బన్నుకి సాయం అంటే ఇష్టం లేదు, కానీ బుజ్జి చేసే కామెడీని మిస్ కాకూడదని వెళ్తున్నాడు. అమ్మా, నా కోసం బుజ్జి ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి, బాయ్. బన్ను చిలుక తుని పిచ్చుక ఇంటికి చేరే సమయానికి తుని పిచ్చుక పొలంలో కలుపు తీయడానికని కష్టపడి అలసిపోయి ఇంటికొచ్చేసరికి బుజ్జి పిచ్చుక సోఫాలో పడుకొని కాళ్ళూపుతూ ఉంటుంది. బుజ్జికి ఏ పని చెయ్యాలన్నా బద్ధకమే. తుని పిచ్చుక చెమటతో, అమ్మో, ఈరోజు పని చాలా కష్టంగా ఉంది, కలుపు మొత్తం తీశాను, బుజ్జి కాస్త నీళ్లు తెచ్చివ్వవే. బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకొని, అమ్మా, నువ్వు ఇంటి దూరం పొలం నుండి వచ్చావు కదా, నువ్వు నడుస్తూ వచ్చిన ఎనర్జీని బట్టి నువ్వు వెళ్ళి ఆ నీళ్లు తాగు. నా సోమరితనం ఇప్పుడు ఫుల్ ఛార్జ్ లో ఉంది. ఛీ పిచ్చి పిల్ల, ఈ బద్దకప్పు మాటలు దేవుడికి వినిపిస్తే నీకు అన్నం పెట్టకుండా ఆపేస్తాడు. బుజ్జి పిచ్చుక లేచి కూర్చొని, అమ్మా, నువ్వు భయపడికో, నా ఆకలి దేవుడికి కూడా తెలుసు. ఆకలితో నేను అరిస్తే దేవుడే వచ్చి నాకు పానీపూరి ఇస్తాడు, అందుకే నేనెప్పుడు ఆకలితోనే ఉంటాను. తుని పిచ్చుక నిట్టూరుస్తూ, సరేలే, నీ బద్దకానికి నేనేం చేయలేను. ఈరోజు కూరగాయల బుట్టలను కావడికి కట్టి ఊరంతా తిరిగి అమ్మాలి. బన్ను చిలుకను కూడా తీసుకుని వెళ్తాను. బన్ను చిలుక తుని పిచ్చుకని చూసి, అంటే నేనెప్పుడే మా అమ్మ దగ్గర చెప్పొచ్చాను, ఈరోజు బుజ్జితో కలిసి ఉండాలి, పానీపూరి తినాలి, మా ఫ్రెండ్షిప్ని కాపాడుకోవాలి అని చెప్పాను. నేను సాయం చేస్తాను, బుజ్జి పని చేయకపోతే నేను డబల్ పని చేస్తాను. తుని పిచ్చుక నవ్వుతూ, చాలు ఇద్దరు ఆపండిగా, ఈ రైతు కష్టం మీ ఇద్దరికీ తెలియాలి, పదండి గ్రామమంతా తిరిగి అమ్ముదాం. తుని పిచ్చుక కావడిని భుజాన వేసుకుని బుజ్జి పన్నులను వెంటేసుకుని ఊర్లో తిరుగుతోంది. నిజానికి తుని పిచ్చుక కూరగాయలు చాలా తాజాగా ఉండడంతో ఊరి జనం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఊరి జనం దూరం నుండి, అదుగో తుని పిచ్చుకొస్తుంది, తుని కూరగాయలు చాలా బాగుంటాయి. తుని పిచ్చుక అరుస్తూ, టమాటాలు, వంకాయలు, తాజా కూరగాయలమ్మా. బుజ్జి పిచ్చుక కావడి బుట్ట వైపు చూస్తూ, అమ్మా, ఇంత దూరం కావడి మోయడం చాలా కష్టం కదా. ఏ బుజ్జే, ఈ కావడి మోయడం వల్ల ఆంటీకి బాడీ బిల్డింగ్ అవుతుంది. నువ్వు సోమరిగా మాట్లాడుకో. ఆంటీ బుజ్జి నన్ను తిడుతోంది. తుని పిచ్చుక బుజ్జి మరియు బన్నుల మొదటి గమ్యం లూసీ పావురం ఇల్లు. లూసీ పావురం బట్టల వ్యాపారి అయినప్పటికీ తుని కూరగాయల కోసమే ఎదురు చూస్తుంది. తుని, వచ్చావా? నీకోసమే ఉదయం నుండి ఎదురు చూస్తున్నాను. నీ కూరగాయలు లేకపోతే మా ఇంట్లో వంట రుచి ఉండదు. లూసీ, తీసుకో, ఈరోజు పచ్చని కాకరకాయలు బాగా పండాయి. లూసీ ఆంటీ, కాకరకాయలు తీసుకున్నందుకు మా అమ్మకి ఒక బట్ట ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తారా? రైట్ అంటే గిఫ్ట్ కూడా ఇవ్వాలి కదా. లూసీ పావురం నవ్వుతూ, తప్పకుండా బుజ్జి, ఈరోజు మీ అమ్మ కోసం కొత్త పైజామా ఫ్రీ. అంటే నేను కూడా కావడిని పట్టుకోవడానికి సాయం చేశాను. నాకు బుజ్జికిచ్చిన దానికంటే చిన్న పైజామా అయినా చాలు. చీ ద్రోహి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కావు. నువ్వు మా అమ్మ కష్టంపై వడ్డీ వేస్తున్నావా? తుని పిచ్చుక నవ్వుతూ, చాలు లూసీ, నీ ప్రేమ చాలు. ఆ తర్వాత తుని పిచ్చుక చిచ్చుకాకి ఇంటికెళ్ళింది. చిచ్చుకాకి డబ్బివ్వడానికి బదులు బేరమాడడానికి ప్రయత్నిస్తుంది. తుని, కూరగాయలు ఇంత దూరం నడుచుకుంటూ తీసుకొని వచ్చావా? నాకు 10 రూపాయలకి 4 టొమాటాలు ఇవ్వవా? పెట్రోల్ ఖర్చు కూడా లేదు కదా. చిచ్చు, నన్ను కావడి బండి అనుకుంటున్నావా? లాభం లేకుండా ఎలా అమ్ముతాను? చిచ్చు ఆంటీ, ఆ టొమాటాలు తీసుకోవడం వల్ల మీ వడ్డీ లెక్కలు బాగా చేస్తారు, లాభాలు మంచిగా వస్తాయి, తీసుకోండి, అందుకే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి.
కోపంగా, ఏ బుజ్జి, నువ్వు నా ఇంటికి వస్తే వడ్డీ వేస్తాను. అంటే బుజ్జిని వడ్డీ వేయకండి. దాని సోమర్థనం మీద మీరు వడ్డీ వేస్తే ఆ వడ్డీ తీర్చడానికి తను మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, సరే సరేలే గాని నీ కూతురు పంచులకు కరిగి డబ్బులు ఇస్తున్నాను. ఆ రోజు తుని పిచ్చుక వ్యాపారం చాలా బాగా జరిగింది. బన్ను చిలుక పుచ్చి పిచ్చుక ఇద్దరూ తుని పిచ్చుకతో కలిసి ఇంటికి తిరిగొచ్చారు. తుని పిచ్చుక సంతోషంగా, అమ్మయ్య, ఈరోజు లాభం బాగా వచ్చింది. మీ ఇద్దరికి నేను కజ్జికాయలు కొనిస్తాను. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, కజ్జికాయల? అమ్మా, నువ్వు నిజంగానే పల్లెటూరు రైతు మహారాణివి. నీ కష్టం డబుల్ లాభం వచ్చింది. అంటే నా చాడీలు చెప్పినందుకు నాకు ట్రిపుల్ లాభం ఇవ్వండి. ఏ ద్రోహి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే కావు. నువ్వు నా కజ్జికాయలు కూడా దొంగిలించడానికి చూస్తున్నావా? తుని పిచ్చుక నవ్వుతూ, చాలు చాలు, మీ ఇద్దరికి సమానంగా పంచుతాను. తుని అంటే ఇప్పటికే లేట్ అయింది. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తాను. సరే బన్ను, రేపు మళ్ళీ రా. రాత్రిపూట బుజ్జి పిచ్చుక నిద్రపోయే ముందు తన తల్లి తుని పిచ్చుక దగ్గరకొచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. అమ్మ, నువ్వు ఇంత కష్టపడుకో. నేను రేపటి నుంచి నీకు కొంచెం సాయం చేస్తాను. తుని పిచ్చుక ఆనందంగా, అదే చాలు బుజ్జి, నీ ప్రేమే నాకు పెద్ద సాయం. తుని పిచ్చుక కూతురును దగ్గరికి తీసుకుని తన కూతురన్న మాటకు తన కష్టమంతా మర్చిపోయి నిద్రపోయింది. కొన్ని రోజులు గడిచాయి. తుని పిచ్చుక పొలంలో వేసిన టొమాటో పంట కోతకు సిద్ధంగా ఉంది. కాని ఆకాశంలో అకస్మాత్తుగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం, గాలి వీయడం మొదలైంది. తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో, పంట కోయకుండానే వర్షం వస్తుంది. ఇలా అయితే పంట మొత్తం నాశనం అయిపోతుంది. బుజ్జి పిచ్చుక ఒక బుట్టలో కూర్చొని, అమ్మ, నువ్వు టమాటాల గురించి ఆలోచించుకో. బుజ్జే, ఈ వర్షం నీ సోమర్థనంలోకి అకస్మాత్తుగా వచ్చింది. అంటే నేను సాయం చేస్తాను. త్వరగా టమాటాల కోసం బుట్టలో వేద్దాం. నువ్వు ఎందుకు నా గురించి మా అమ్మకు చెప్తావు? నువ్వు టమాటాలు కోస్తే వాటిలో కజ్జికాయలు లేవు. తుని పిచ్చుక కష్టపడుతూ, ఆపండ్రా, నా పంట పోయేలా ఉంది. తుని పిచ్చుక కష్టపడుతుంటే అప్పుడే మహిగ్రద్ద గొడుగు వేసుకుని అక్కడికొచ్చింది. ఆమె వెంటనే సాయం చేయడానికని ముందుకొచ్చింది. ఆ తుని, ఎంత కష్టపడుతున్నావు? నీలాంటి కష్టజీవిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ప్రతిరోజు నీ ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని చూస్తున్నాను. ఈరోజు నీకు నేను సాయం చేయకపోతే నా కోళ్ల వ్యాపారం కూడా విలువ కోల్పోతుంది. ఎంత కష్టం వచ్చినా నువ్వు తల వంచవు. ఈరోజు మనమిద్దరం ఈ పంటను కాపాడుకుందాం. నేను సాయం చేస్తాను, త్వరగా కొయ్యాలి. మహి, నువ్వా? థ్యాంక్స్. నాకెవరూ సాయం చేయకపోయినా నువ్వు నాకు సాయంగా నిలబడుతున్నావు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, మహి ఆంటీ, ఈ టమాటాలు మీ కోడిగుడ్ల కంటే ఎక్కువ విలువైనవి. అందుకే మీరు సాయం చేస్తున్నారు. మహిగ్రద్ద తుని పిచ్చుక కలిసి కష్టపడి పంటలో సగం టొమాటోలను కాపాడగలిగారు. వర్షం ఆగిపోయింది. తుని పిచ్చుక సగం పంట కోల్పోయింది. ఆమె బాధగా కూర్చొని ఉంది. మహిగ్రద్ద ఆమెను ఓదార్చింది. తుని, బాధపడకు, సగం పంటైనా దొరికింది కదా. మహి, ఈ సగం పంటతో మా ఖర్చులకు కూడా సరిగ్గా రావు. ఈ వ్యవసాయం చాలా కష్టం. బుజ్జి పిచ్చుక తల్లి దగ్గరకొచ్చి, అమ్మ, బాధపడుకో. నా సోమర్థనం కూడా ఈసారి పనికి రాలేదు. అంటే బొజ్జని నమ్మకండి. ఆ వర్షం వల్ల టమాటాలు తడిచాయి కాబట్టి వాటిని ఇంకా ఎక్కువ ధరకే ఫ్రెష్ వాటర్ టమాటా అని అమ్ముదామంటోంది. ఏ పనుక, నువ్వు నా ప్లాన్ ఎందుకు చెప్తావు? తుని పిచ్చుక నవ్వుతూ, చాలు చాలు మీ ఆలోచనలు. మహి, సరే, నేను మిగిలిన టమాటాలను అమ్మి వచ్చిన లాభంతో పక్కనున్న పొలంలో గోంగూర వేస్తాను. గోంగూరకి తక్కువ నీళ్లు చాలు. తుని, నీ ధైర్యం గొప్పది. రైతంటే నీలా ఉండాలి. నష్టం వచ్చినా కొత్త పంట వేయడానికి వెనకాడకూడదు. అవును మహి, రైతు కేవలం మట్టిలో పని చేసేవాడే కాదు, దేశానికి రాజు లాంటివాడు. రైతు లేకపోతే మనకు తినడానికి తిండుండదు. కష్టమైనా నష్టమైనా ఈ ప్రపంచానికి అన్నం పెట్టే బాధ్యత నాది. అది నాకు గర్వకారణం. తుని పిచ్చుక టొమాటోలను అమ్మడానికని మళ్ళీ వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, వ్యవసాయం అనేది కష్టమైనా ఆ కష్టంలో పండే ప్రతి పంట వెనుక తల్లి ప్రేమ,
మరియు నిస్వార్థమైన శ్రమ విలువ దాగి ఉంటాయి. నిజమైన సంతోషం కష్టాన్ని ప్రేమించడంలోనే ఉంటుంది. జీవితంలో నష్టం వచ్చినా ఆశను కోల్పోకుండా ఉండడమే గొప్ప ధైర్యం. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి నిద్ర లేచింది. వంటగది వైపు చూసింది. పొయ్యి వెలిగించాలంటే మనసు రాలేదు. ఈరోజు టిఫిన్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ మంచం మీద కూర్చుంది. అవును, చోటు చిలక ఇంటికి వెళ్తే సరే, అది వేడివేడిగా మెత్తటి ఇడ్లీ లేస్తుంది. దాని చేతి చట్నీ రుచే వేరు అని తనలో తానే నిర్ణయించుకుని ముఖం కడుక్కుని చోటు చిలుక ఇంటికి బయలుదేరింది. చిచ్చుకాకి వెళ్లేసరికి చోటు చిలుక అప్పుడే వేడివేడి ఇడ్లీలను పాత్రలోకి తీస్తుంది. ఆ వాసన కది చిచ్చుకాకి నోట్లో నీళ్లు రాలాయి. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఓ చిచ్చు, నువ్వా? పొద్దున్న వచ్చావేంటి? అంత బాగానే ఉంది కదా. చిచ్చుకాకి అలసిపోయినట్టు నటిస్తూ, ఏం చెప్పమంటావు చోట, రాత్రంతా నిద్ర పట్టలేదు. ఒళ్ళంతా నొప్పులు, లేచి వంట చేసే ఓపిక కూడా లేదు. నీ ఇంటి వైపుగా వెళ్తుంటే నువ్వు గుర్తొచ్చి పలకరించిపోదామని వచ్చాను. చోటు చిలుక జాలిగా, అయ్యో అవునా, ఎందుకంత నీరసంగా ఉన్నావు? కాఫీ ఏమైనా తాగుతావా? వద్దులే చోటు, నీకెందుకు శ్రమ, నేను కాసేపు కూర్చొని వెళ్ళిపోతాను. మీ అబ్బాయి బన్ను ఇంకా నిద్ర లేవలేదా? బాగా చదువుతున్నాడా అంటూ మాటలు కలిపింది. లోపల పడుకున్నాడు, వాణ్ణి లేపి టిఫిన్ పెట్టాలి అని చెబుతూ ఉండగానే లోపల గదిలో నుండి బన్ను చిలుక నడుచుకుంటూ వచ్చాడు. అమ్మా, ఇడ్లీ వాసన అద్దరిపోతుంది, నాకు బాగా ఆకలేస్తుంది, త్వరగా పెట్టు అని తల్లిని తొందర పెట్టాడు. చోటు చిలుక నవ్వుతూ, సరేరా కన్నా, చూసావా చిచ్చు, వీడికి నా చేతి ఇడ్లీలంటే పంచ ప్రాణాలు. నువ్వు కూడా వెళ్ళి తిను, నీరసంగా ఉన్నావు కదా. ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న చిచ్చుకాకి మనసులో ఆనందంతో ఉబ్బిపోయింది. కాని పైకి మాత్రం మొహమాట పడుతున్నట్టు నటించింది. అయ్యో, నాకెందుకులే చోటు, మీ తల్లి కొడుకులు తినండి. అదేంటి ఎలా అంటావు? నువ్వు మా ఇంటికి రావడం, మేం టిఫిన్ పెట్టకపోవడమా? రా కూర్చో అని బలవంతంగా కూర్చోపెట్టింది. ముగ్గురు కలిసి వేడివేడి ఇడ్లీలు తిన్నారు. చిచ్చుకాకి 4 ఇడ్లీలు తినేసి కడుపు నిండిన తర్వాత ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. అబ్బా, కడుపు నిండిపోయింది. చాలా రోజుల తర్వాత ఎంత రుచికరమైన టిఫిన్ చేశాను. సరే చోటు, ఇక నేను వెళ్తాను. ఇంట్లో చిన్నుగాడొక్కడే ఉన్నాడు. వాడు నిద్ర లేచేసరికి ఏదో ఒకటి వండి పెట్టాలి అని చెప్పి నెమ్మదిగా లేచింది. ఆమె అలా అంటుంటే చోటు చిలుక తనని ఆపి చిన్ను కోసం కూడా ఇడ్లీలు కట్టిస్తుందని ఆమె ఆశ. అందుకే కావాలని నెమ్మదిగా అడుగులేస్తూ గుమ్మం వైపు నడిచింది. ఆమె ఊహించినట్టే చోటు చిలుక వెనక నుండి పిలిచింది. ఆగు చిచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తావులే, ఈ ఇడ్లీలు తీసుకెళ్ళు, చిన్నుకి పెట్టు అని ఒక 6 ఇడ్లీలను డబ్బాలో పెట్టి ఇచ్చింది. చిచ్చుకాకి ఆ డబ్బాను అందుకొని ఇంకా అత్యాశతో అంది. చాలా థ్యాంక్స్ చోటు, కానీ ఇంకో 4 ఇడ్లీలు పెట్టవా? చిన్నుగాడికి నీ చేతి ఇడ్లీలంటే చాలా ఇష్టం, వాడు బాగా తింటాడు. ఇవి చోటు ఆంటీ చేసింది అని చెప్పానంటే వాడు ఎగిరికి అంతేస్తాడు. వాడికి నీ చేతి వంటే ప్రాణం. చోటు చిలుక నవ్వుతూ, అలాగా, సరే చిచ్చు అని చెప్పి మరో 6 ఇడ్లీలు పెట్టి పెద్ద డబ్బాలో పెట్టి ఇచ్చింది. దాన్ని తీసుకుని చిచ్చుకాకి సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఇంట్లో చిన్నుకాకి ఆకలితో తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తల్లి చేతిలో డబ్బా చూసి అడిగాడు. అమ్మో, ఈరోజు ఏ స్నేహితురాలు ఇంటికి వెళ్ళి ఏం తెచ్చావు? చిచ్చుకాకి విసుగ్గా, ప్రతిదానికి ఒకటే ప్రశ్న. చోటు చిలుక ప్రేమగా ఇడ్లీలు చేసిచ్చిందిలే, నోరు మూసుకొని తిను అని డబ్బా విప్పింది. చిన్ను అందులో నుండి ఒక 4 ఇడ్లీలు తీసుకుని తిన్నాడు. మిగిలిన 8 ఇడ్లీలను చిచ్చుకాకి కడుపు నిండా తినేసింది. టిఫిన్ అయ్యాక మంచం మీద కూర్చొని మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి ఎవరింటికెళ్ళాలి? అప్పుడే తుని పిచ్చుక గుర్తుకొచ్చింది. అదే సాంబార్ అన్నం అద్భుతంగా చేస్తుంది అని నిర్ణయించుకుంది. సరిగ్గా భోజనం సమయంలో చిచ్చుకాకి తుని పిచ్చుక ఇంటి ముందు వాలింది. తుని, ఆమె కూతురు పుజ్జి భోజనానికని కూర్చుంటున్నారు. రండి చిచ్చుగారు, భోజన సమయానికి వచ్చారు, మాతో పాటు మీరు కూడా తినాలి. వద్దులేతునే, నేను వేరే పని మీద వెళ్తావు, ఎలా వచ్చాను? మీ అమ్మాయి బుజ్జి బాగా చదువుతుందంటగా, చాలా సంతోషం అంటూ బుజ్జిని పొగడడం మొదలుపెట్టింది. తుని పిచ్చుక చిచ్చుకాకి మంచి మనసును అర్థం చేసుకుని ఆమెను కూడా భోజనానికి కూర్చోబెట్టింది. భోజనమయ్యాక చిన్ను కోసం కూడా ఒక బాక్సులో అన్నం సాంబారు కట్టి ఇచ్చింది. దాన్ని తీసుకుని చిచ్చుకాకి ఇంటికెళ్ళి చిన్నుతో కలిసి భోజనం చేసింది. ఇక రాత్రి భోజనం వంతు వచ్చింది.
ఈసారి ఆమె మహిగ్రద్ద ఇంటికి వెళ్ళింది. మహిగ్రద్ద ఆ ఊర్లో బాగా ధనవంతురాలు. ఏమా మహి, ఏం చేస్తున్నారు? మీ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుంది. మహిగ్రద్ద నవ్వుతూ, అదేం లేదులే చిచ్చు, రాత్రికి చపాతి పన్నీర్ కూర చేశాను, మీరు కూడా తిని వెళ్ళండి. అయ్యో, నేను తింటే నా కొడుకు చిన్నుగాడు పాపం ఆకలితో ఉంటాడేమో అని కావాలని అంది. ఆ మాటలకు మహిగ్రద్ద జాలిపడి, నువ్వు ముందు తిని చిచ్చు, చిన్ని కోసం నేను పార్సల్ చేసిస్తానులే అని చెప్పి ఆమెకు భోజనం పెట్టి చిన్ను కోసం కూడా 4 చపాతీలు కూర కట్టి ఇచ్చి పంపింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. చిచ్చుకాకి దినచర్య ఇదే. పొద్దున ఒకరిల్లు, మధ్యాహ్నం మరొకరిల్లు, రాత్రి ఇంకొకరిల్లు. ఆమె పొయ్యి వెలిగించి చాలా రోజులైంది. ఒకరోజు సాయంత్రం చిన్నుకాకి తన స్నేహితులైన బన్ను బుజ్జితో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉండగా వారి మధ్య చిచ్చుకాకి ప్రస్తావనొచ్చింది. ఎరా చిన్ను, ఈ రోజు మా అమ్మ చేసిన ఇడ్లీలు తిన్నావా? మీ అమ్మ పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళింది. మా ఇంటికి మధ్యాహ్నం వచ్చింది. మా అమ్మ చేసిన సాంబార్ అన్నం కూడా మీ అమ్మ తీసుకెళ్ళింది. నువ్వు చాలా అదృష్టవంతుడురా చిన్నుగా, రోజు మా అందరి ఇళ్ళ వంటలు రుచి చూస్తున్నావు. బన్ను నవ్వుతూ, రుచి చూడటమే కాదు, అసలు మీ అమ్మ ఎప్పుడైనా వంట చేస్తుందా? మా అమ్మ అంటుంది చిచ్చు ఆంటీ పొయ్యికి నిప్పు అంటే ఏంటో కూడా మర్చిపోయి ఉంటుంది అని. బుజ్జి పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, నీకు తెలియదురా పన్నుక, చిచ్చు ఆంటీ చాలా పిసినారి. డబ్బులన్నీ దాచిపెట్టి చిన్నుకాటి భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తుంది అని ఇద్దరు గట్టిగా నవ్వారు. స్నేహితుల మాటలు చిన్నుకాకి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. తన తల్లి గురించి వాళ్ళలా మాట్లాడుతుంటే అవమానంతో అతని తల తిరిగిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ ఇంటికి పరిగెత్తాడు. అప్పుడు చిచ్చుకాకి మరుసటి రోజు ఎవరింటికి వెళ్లాలా అని ప్రణాళిక వేసుకుంటోంది. చిన్ను ఏడుస్తూ రావడం చూసి కంగారు పడింది. ఏమైందిరా చిన్నగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా కొట్టారా? చిన్నుకాకి కోపంగా ఏడుస్తూ, నన్నెవరూ కొట్టలేదమ్మా, నీ పనులే నన్ను అందరి ముందు తలదించుకునేలా చేస్తున్నాయి. నువ్వు రోజు అందరి ఇళ్లకు వెళ్ళి అడుక్కుని తెచ్చిన తిండి నాకొద్దు. నీ వల్ల నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతున్నారు, పిసనారి కొడుకు అని హేళన చేస్తున్నారు. నాకు ఈ తిండి కంటే ఆత్మాభిమానం ముఖ్యం. నేను పస్తులుంటాను కానీ ఇంకెప్పుడు నువ్వు తెచ్చిన భోజనం ముట్టుకోను. కొడుకు మాటలు చిచ్చుకాకి గుండెను పిండేశాయి. తను డబ్బా ఆదా చేస్తున్నాననే భ్రమలో కొడుకు ఆత్మాభిమానాన్ని చంపుతున్నానని ఆమెకు మొదటిసారి అర్థమైంది. ఆమె కళ్ళ నుండి కూడా నీళ్లు కారాయి. ఆ రాత్రి ఇద్దరూ ఏమీ తినకుండానే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకిలో ఒక కొత్త మార్పొచ్చింది. ఆమె తన కొడుకు కోసం, తన గౌరవం కోసం మారాలని నిర్ణయించుకుంది. నేరుగా మార్కెట్కెళ్ళింది. మటన్, బాస్మతి బియ్యం, నెయ్యి, మసాలాలు, ఇలా మటన్ బిర్యానీకి కావలసినవన్నీ కొన్నది. మార్కెట్లో ఆమెను చూసి లూసీ పౌరం, కుహుబాతు ఆశ్చర్యపోయారు. చిచ్చుకాకి మటన్ కొంటుందా? ఈరోజు సూర్యుడు పడమర ఉదయించాడేమో అని గుసగుసలాడుకున్నారు. ఇంటికొచ్చి చిచ్చుకాకి చాలా సంవత్సరాల తర్వాత తన వంటగదిలో పొయ్యి వెలిగించింది. ఎంతో ప్రేమతో శ్రద్ధగా మటన్ బిర్యానీ వండడం మొదలుపెట్టింది. ఆ బిర్యానీ సువాసన ఊరంతా వ్యాపించింది. బిర్యానీ సిద్ధమయ్యాక చిన్నుని పిలిచింది. చిచ్చుకాకి ప్రేమగా, చిన్ను, వెళ్ళి నీ స్నేహితులందర్నీ, వాళ్ళ అమ్మలను ఈరోజు మన ఇంట్లో విందు భోజనానికి రమ్మని పిలువు. మా అమ్మ మీ అందరి కోసం మటన్ బిర్యానీ చేసిందని చెప్పు. చిన్ను తల్లిలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. సంతోషంగా వెళ్లి అందర్నీ ఆహ్వానించాడు. చిచ్చుకాకి బిర్యానీ చేసిందని విని అందరూ షాక్ అయ్యారు, నమ్మలేకపోయారు. కాని చిన్ను పిలవడంతో అందరూ ఆమె ఇంటికొచ్చారు. ఇల్లంతా శుభ్రంగా బిర్యానీ సువాసనతో నిండి ఉంది. చిచ్చుకాకి అందర్నీ లోపలికి ఆహ్వానించింది. మీరందరూ నా మీద ప్రేమతో రోజు నాకు భోజనం పెట్టారు. ఈ రోజు నేను మీ అందరికి ప్రేమతో ఈ మటన్ బిర్యానీ పార్టీ ఇస్తున్నాను. దయచేసి అందరూ భోజనం చెయ్యండి. ఆమె మాటలకు, ఆమె చేసిన వంటకు అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి భోజనం చేశారు. చిచ్చు, నీ చేతిలో ఇంత రుచి ఉందని మాకు తెలియదే, బిర్యానీ అద్భుతంగా ఉంది అని అందరూ ఆమెను మెచ్చుకున్నారు. తన స్నేహితులు తన తల్లిని పొగుడుతుంటే చిన్నుకాకి గర్వంతో పొంగిపోయాడు. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన పిసినారితనాన్ని తగ్గించుకుని ఇంట్లోనే వండుకోవడం మొదలుపెట్టింది. డబ్బు ఆదా చేయడం కంటే ఆత్మాభిమానంతో సంతోషంగా బ్రతకడమే గొప్పదని
ఆమె గ్రహించింది. తన తల్లిలో వచ్చిన ఆ మార్పును చూసి చిన్నుకాకి ఎంతో సంతోషపడ్డాడు.